గుడ్ ఈవినింగ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. మనం ఈ వీడియోలో ఏ కంపెనీ స్ట్రాంగ్ ఉంది, దాని టెక్నికల్ ఫండమెంటల్ ఏమేమి చూడాలి విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. దీని ద్వారా మనం లాభం పడడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం స్క్రీనర్ అనే వెబ్సైట్ చూడాలి. స్క్రీనర్ వెబ్సైట్లో కంపెనీ యొక్క స్ట్రాంగ్నెస్, దాని యొక్క వీక్నెస్ ఉంటుంది. తర్వాత ట్రేడింగ్ చార్ట్, ట్రేడింగ్ వ్యూ అని వాళ్ళ ఉంటుంది. ఫ్రీగా ఉంటుంది ట్రేడింగ్ వ్యూ అని. ఇవి రెండు చూడాలి. మనకు స్క్రీనర్ అండ్ ట్రేడింగ్ వ్యూ చూడడం అలవాటు చేసుకుంటే మనకు ఏ షేర్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలనే విషయాలు తెలుస్తుంది అనే విషయాలు తెలియదు. ఫస్ట్ మనం ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ చూద్దాం. ఈ కంపెనీ. గుడ్ ఈవినింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. మనం ఈరోజు ఈ వీడియోలో ఒక కంపెనీ స్ట్రాంగ్గా ఎలా ఉంది అండ్ టెక్నిక్ ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాము. ఇవి తెలుసుకోవడానికి ముందు ఫస్ట్గా మనం స్క్రీనర్ అనే వెబ్సైట్ని చూడాలి. స్క్రీనర్ ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ అటెంటివ్గా ఉంటుంది. స్క్రీనర్ చూడడం అలవాటు నేర్చుకోవాలి. అండ్ స్క్రీనర్లో ఏ విషయాలు చూడాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అట్లనే టెక్నికల్గా ఇక్కడ మన ట్రేడింగ్ వ్యూ అనేది ఉంది. ఇది ఫ్రీగా ఉంటుంది. ఇది కూడా మనం చూడడం నేర్చుకుంటే మనకు స్టాక్ మార్కెట్ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం ఇప్పుడు స్క్రీనర్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూద్దాము. ఫస్ట్గా మొట్టమొదటి మనం చూడాల్సింది ఇక్కడ ఏంటంటే దీని యొక్క క్యాపిటల్, కంపెనీ యొక్క క్యాపిటల్ ఎంత ఉంది. ఇక్కడ 63.6. గుడ్ ఈవినింగ్ టు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. ఈ వీడియోలో ఒక కంపెనీ స్ట్రాంగ్ ఎలా ఉంది, టెక్నికల్ స్ట్రాంగ్ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాము. అండ్ ఫండమెంటల్గా ఏమేమి విషయాలు చూడాలి అండ్ టెక్నికల్గా ఏ విషయాలు చూడాలి అనే విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో దీన్ని గమనించండి, దీని ద్వారా లాభపడండి. సో ముందుగా మనం ఏ కంపెనీ అయినా చూడడానికి స్క్రీనర్ అయిన వెబ్సైట్ని వాడాలి. స్క్రీనర్ వెబ్సైట్లో ఇలా ఆల్మోస్ట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. అండ్ టెక్నికల్గా చూడాలంటే ట్రేడ్ వ్యూ అనే చార్ట్ ఫ్రీగా ఉంటుంది, అందులో మనం చూడొచ్చు. సో ముందుగా ఫండమెంటల్గా ఒక కంపెనీ స్ట్రాంగ్గా ఉంది, బలంగా ఉందని చెప్పడానికి మనం